దీన్ని లవ్ అంటారంట్రా? నీ లవ్ లో లవ్ కంటే కొవ్వు ఎక్కువ ఉంది. కరెక్ట్ అన్న. ఈడ ఆ పిల్లని ఏడిపిస్తున్నట్టుంది కానీ లవ్ చేస్తున్నట్టు కనపట్ల. ఆ గుంట కాబట్టి కలర్ కొట్టింది, ఇంకోటి అయితే సెంటర్ లో కొట్టింది. చెప్పు. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? పని అయిపోతుంది, టెన్షన్ పడకు. నువ్వు క్లీన్ చేయాల్సిన లిస్ట్ లో ఇంకో కుర్రాడు జాయిన్ అయ్యాడు, లేపేయాలి. డీటెయిల్స్ పంపించు. అన్నా ఈడి కథలో నాకు పెద్ద డౌట్ వచ్చింది, అడగనా? జామైన గంతో మటర్ చేయటం, డౌట్ ఉన్న బ్రెయిన్ తో కథ వినటం కష్టం. మరే అడగా. ఏం లేదన్నా, ఇప్పుడు డమ్మీ మమ్మీ డాడీ ఫోటో అతకబెట్టే కదా అక్కడ అద్దీంట్లో చేరాడు. నెల రోజులైన సరే ఆ మమ్మీ డాడీ రాకపోతే అక్కడ ఏం గొడవ జరగలేదంటావా? నిజమేరా? బాగా అడిగా. థ్యాంక్స్ అన్న. ఎరా, ఈ ఎదవ అడిగే వరకు ఆ ఎదవ డౌట్ నాకు రాలేదు. ఆ ఎదవతో నీకేం ప్రాబ్లం రాలేదా? ఏంటన్నా హాఫ్ మైండ్ గాడు ఫ్లోలో మెయిన్ స్టోరీ చెప్తుంటే కథ కట్టబడి కామెడీ గా అడుగుతాడు ఏంటన్నా? ఏయ్, ప్రాబ్లం వచ్చిందా లేదా అది చెప్పు. వచ్చిందన్నా. ఎట్లా? ఒకరోజు ఆగిపోయిందేమిరా? ఏమిది థమ్స్అప్ దాగినట్టు తాగుతాంది పెట్రోలు. సార్ కొంచెం వెనకకి వెళ్తే పెట్రోల్ బంక్ ఉన్నది ఇక సార్. రోజు ముందుకు పోతే మన ఇల్లు వచ్చాది దొబ్బు. సార్ 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 వాడిని చూడండి. వాడేమిరా బతుకులో బజ్జీల ముఖమే ఎరగనట్టు రప్ప 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 వేస్తాడు. వాడు ఎలా తింటే సార్, వాడిని ఎక్కడో చూసినట్టున్నది. యాడ చూసినావబ్బా? సీనుగా న్యాయం రా, పిలుసు, వాడు కూడా చెప్తాడు. అబ్బా, వాడు అమెరికాలో ఉండాలి కదా, ఇక్కడ ఎలా ఉన్నాడు? అవు కదా. సేను సేను, ఓ అంకుల్ మీరా, రండి రండి. ఏందిరా ఆడవాడేమో బజ్జీలు నోట్లో వేస్తాడు, ఈడేమో నూనెలో వేస్తాడు. వేడి వేడి బజ్జీలు తీసుకోండి అంకుల్. యప్పా, బజ్జీల సంగతి పక్కన పెట్టు. ఇప్పుడే అమీర్పేటలో మీ నాయన గెలిచి వస్తాడా? ఏమప్పా నువ్వు చంద్రమోహన్ కదూ? శ్రీను మీ అబ్బాయి కదూ? ఎవరా సీను? ఏమిరా ముందు అవునన్నాడు, తర్వాత ఎవడంటాడు? అబ్బా ఏదో ఒకటి అన్నాడు కదా. అమెరికా నుండి ఎప్పుడు వచ్చినారు? నెలైంది. అవు 30 దినాలై వచ్చి పిల్లలు చూసుకోలేదేమి? ఏ పిల్లడు? మీ అబ్బాయి ఎవరబ్బాయి? శ్రీను, ఎవరా సీను? నీ కొడుకు. కొడుకా? ఇంతకీ మీరెవరయ్యా? మీ అబ్బాయి మా అపార్ట్మెంట్ లోనే ఉంటాడు, ర్యాంక్ స్టూడెంట్ కదా. నువ్వు బజ్జీలేవయ్యా? ఇదేమిరా ఈయనకి బజ్జీలు తినే దాని మీద ఉన్న ప్రేమ కొడుకు మీద ఉన్నట్లేదు. నాయనా మా ఇంట్లో కూడా బజ్జీలు వేపిస్తాము, చీను చూసుకుంటూ తిందు. ఎవర్రా మా అబ్బాయి? ఎవర్రా నా కొడుకు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మిమ్మల్ని పక్కన వేదంటారు, జాగ్రత్త. ఇదేమిరా ఇట్లా 2 చేతులతో పిసికి పిసికి వాళ్ళ ఊపిపోయినాడు. సైజులను బట్టి ఈ ఫోటో ఎక్కడుందా? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏందట్లా చూస్తాడావు? వాడి పొంద వాడనేదేంటి సార్? నేను అంటున్నాను వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకొకసారి వాడు నా డాడీ అన్నారు. ఏయ్ అయ్యా. కూరగాయలై, అలాగే బెండకాయలై, టమాటోలై, ఎయ్యమంటే ఏయకుండా ఏం చూస్తాడావురా? సార్ అటు చూడండి. ఏంటమ్మా ఈ మిరపకాయలు? మా ఇంట్లో మిరపకాయ బజ్జీలు వేస్తే ఊరంతా వాసన రావాలి, అలాంటి మిరపకాయలు లేరు? ఏయ్ చీనుగాడి తల్లి, ఏమ్మా నువ్వు హేమ కదూ? అవునండి. సీను నీ కొడుకు కదూ? అవును. ఎవరా శ్రీను? ఏమిరా ఇది కూడా మొగుడు లెక్క ముందు అవునండి అది, తర్వాత ఎవరండి అది? ఇప్పుడు 2 కేజీలు మిరపకాయలు కొంటే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? చాలే ఉండవమ్మా. ఫ్యామిలీ ఫ్యామిలీ బజ్జీల కోసం బతుకుతున్నారు కానీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతకరేమి? ఆడ తండ్రి కొడుకులు కొట్టుకొని సచ్చి ఇడిపోతా ఉంటే దగ్గర ఉండి సర్ది చెప్పాల్సింది పోయి సంచి పట్టుకొని మిరపకాయలు కొని నీకు వచ్చినావా? మిరపకాయలు గ్రాఫిక్స్ లో చేసిన దున్నపతలా ఉన్నావు. ఎవరా నువ్వు? దొంగ సచ్చాడా? నన్ను టచ్చేయడానికి నా మొగుడే భయపడతాడు, అలాంటిది నన్ను ముట్టుకుని మాట్లాడతావా? నా ఇంట్లో నీ కొడుకు ఉన్నాడు, చూపిస్తా. నీ కొడుకు నీ ఇంట్లో ఉండాలి కానీ నా కొడుకు నీ ఇంట్లో ఉండడం దిక్కుమోలేదు. ఏమైంది? ఎవరి ఇల్లు? ఏమండి ఈ ఎలుగుబంటి ఏదో చూడండి, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఈయనేమో పట్టుకుని ఏమండి అంటారేమిరా? ఏమో ముగుడా? మరి ఆ ముగుడు ఏమో ఊర్రా? పొట్టి మిరపకాయ. పొట్టు మిరపకాయ? ఎవడే వాడు? నువ్వు ఆగు. రేయ్ నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. మా ఆవిడకి నాకు ఫిట్టింగ్ పెడతావా? నువ్వు కుడతా నన్ను కొడతావా? ఇంటికి బాగా పాకం పెడతాది. ఈ బజ్జీల ఫ్యామిలీలో యాదో తిరకాసున్నాదిరా. ఇది కనుక్కోవాలంటే ఆ పొట్టి మిరపకాయ గారిని ఫాలో కావాలా? చంద్రమోహన్ గారు నిన్నే ఇంటి దాకా వచ్చేసారట. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి యాడికైనా వచ్చాం. ఏందయ్యా మీ గొడవ? ఏంటండి ఏంటండి గొడవ? ఎవరు వీళ్ళు? నువ్వే అడుగు. ఎవరయ్యా మీరు? నువ్వు ఉండమ్మా, నీకో సంగతి తెలుసునా? నీ పెండ్లాము ఎవరితోనో షాపింగ్ లకు తిరుగుతాను. ఎవరితో షాపింగ్ వెళ్ళావే? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఎన్నాళ్ళు జరుగుతుంది ఈ వ్యవహారం? ఎవడు వాడు? నీ పెండ్లాం ఎవరితోనూ పోతే ఇయ్యమేం తింటావేమి? ఇద్దరు నా పెళ్ళం. మరి ఆ పెండ్లాం ఎవరు? నాకు అర్థమైంది, నేను చెప్తా. ఈడేమో దీన్ని తలుపుకున్నాడు, ఆవిడేమో ఆని తలుపుకుంది. ఇవన్నీ చూడలేక కాలేజ్ కుర్రాడేమో కూలిపోతా ఉన్నాడు. ఏం ఫ్యామిలీ? ఏంటి నీ కాలేజ్కి వెళ్ళే కొడుకున్నాడా? పెండ్లీడికి వచ్చిన కూతురు ఉడుకుందమ్మి. ఇదిగో నిజం చెప్పు, నేను నీకు సెకండ్ ఫ్యామిలీనా? కాదే, నువ్వు ఫస్ట్ ఫ్యామిలీ. మరి అది సెకండ్ ఫ్యామిలీనా? కాదురా, నాకున్నది ఒకటే ఫ్యామిలీదా. గబ్బెదవా, ఉన్న ఒక్క ఫ్యామిలీని ముక్కలు ముక్కలు చేసుకున్నావు. కొడుకేమో అరిగిపోయినాడు, పెండ్లాలేమో నరిగిపోతాడారు. ఈ పొట్టినాయలేమో శ్రీకృష్ణుడు లెక్క ఫ్లూట్ వాయించుకుంటా డ్రామాలు ఆడుతున్నాడు. ఏంట్రా ఈ డ్రామాలు? డ్రామాలు అంటే
బ్యాంక్ అకౌంట్ లేకుండానే 2 ఏటీఎం కార్డులు వచ్చాయో రేయ్. చంపేస్తున్నారు అన్న, చంపేస్తున్నారు. ఆడు వాళ్ళనే కాదన్నా మనల్ని కూడా అవలాగా చేశాడన్నా. ఎలారా? ఆడు మనల్ని మబ్బులో పెట్టి అసలు ట్రాక్ పక్కన పెట్టి కామెడీ ట్రాక్ చెప్తున్నాడన్నా. ఏ చెప్తే ఏంట్రా? ఆడు పగిలిపోయి నవ్విచ్చి సరే అసలు పాయింట్ ఏంటో చెప్పరా. వాడు ఎందుకు చావాలనుకుంటున్నాడో అసలు పాయింట్ అది కదా. అవునన్నో అడగన్నా. ఢిల్లీ అన్నా ఏం లా పాయింట్ పెట్టారా? థ్యాంక్స్ అన్న. అవునరా, అసలు ట్రాక్ వదిలేసి ఎందుకు కామెడీ ట్రాక్ లోకి వెళ్ళావు? ఇందులో నా తప్పే ఉందన్నా. నేను చక్కగా మెయిన్ స్టోరీ చెప్తుంటే యాదన్నే కదా కామెడీ ట్రాక్ లోకి లాగింది. బయటికి పో. అన్న అంత మాట కన్నా ఈ స్టోరీ మంచి రంజు మీద ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళమని చెబితే సస్పెన్స్ తట్టుకోలేక వీటికంటే ముందు నేనే చచ్చిపోతా. నువ్వు చెప్పరా. చెప్పాలంటే నా లవ్ స్టోరీ కంటిన్యూ చేయాలన్నా. ఇంకేం లవ్ స్టోరీరా? కలర్ కొట్టిపోయింది కదా. తొక్కలో కలరు యాసిడ్ కొట్టిన వదిలే టైప్ కాదన్నా మనం. నిజమే, అంతేడు. ఎప్పుడు లవ్ చేయని ఫాలో అయ్యేవాడిని. అసలు ఎందుకు లవ్ చేయట్లేదని ఈసారి ఫాలో అయినా ఆ దారిలో ఆధార్ కార్డులని ఆధారం దొరికిందన్నా. ఒరే, నీ ఆధారం పురికోస్ దారం నాకెందుకురా? మళ్ళీ అమ్మాయిని ఇప్పుడు కలిసావు, ముందు అది చెప్పావు. అన్నా ఎస్పీ గారు ఏదో కవర్ పంపించారన్నా. ఉండరా ఇటు కథలో అసలు కన్ఫ్యూజన్ సస్పెన్స్లతో సస్తుంటే. ఎస్పీ లేదు, పీపీ లేదు. ఏదో ఇంపార్టెంట్ చెప్పరా, మళ్ళీ ఇప్పుడు అమ్మాయిని కలిసావు చెప్పు. ఎవరమ్మా? ఎవరు కావాలి? సార్ ఇక్కడ మూర్తి గారని. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరమ్మా. సార్ సేమ్ అడ్రస్. ఓ 2 months బిఫోర్ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళేమో. వాళ్ళు షిఫ్ట్ అయితే మేము వచ్చాం. వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారో చెప్పగలరా? మాకు తెలియదండి, సారీ. సార్ ఈ రోజు వరకు ఉన్న హోప్ ఇప్పుడు పోయింది అంకుల్. ఇప్పటి వరకు మనకి తెలిసిన అన్ని చోట్ల వెతికించాం. ఇంకా జీవితంలో నా వాళ్ళని కలుసుకోలేనేమో అనిపిస్తుంది. హలో సార్. మీరా? మూర్తి గారి గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా రోజు వస్తున్నారు. ఎంక్వైరీ చేస్తున్నాంగా. సారీ సార్, కొంచెం ఇంపార్టెంట్, అందుకే. మీ బాధ నేను అర్థం చేసుకోగలనండి. అందుకే స్పెషల్ కేసు కింద తీసుకుని నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తున్నాను. ఆఫీస్కి వచ్చి 4 రోజులు అయింది. అక్కడ గస్తీ పెట్టాం. ఫోన్ స్విచ్ ఆఫ్. ఇచ్చిన అడ్రస్ లో ఉండడు. ఆయన నీతో మాట్లాడే డైరెక్ట్ సీఏ గారితో మాట్లాడతాను. సీఏ గారు ఉండవయ్యా, చెప్పేది ఏ కానిస్టేబుల్, ఏంటా గొడవ? గొడవ కాదు సార్, బాధ. అరే మీతో చెప్పుకుందంటే రానివుడే. అసలు మీరైనా వింటారా లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళిపోమంటారా? ఏంటయ్యా అసలేంటి నీ ప్రాబ్లం? మూర్తి సార్. మూర్తి? ఏ మూర్తి? జిఎస్ఎన్ మూర్తి అండి. మూర్తి వీడికి జిఎస్ఎన్ మూర్తికి నీకు ఏంటి రిలేషన్? మనీ రిలేషన్ సార్. ఏదో ఫ్రెండ్ కదా అని అడగనే ₹1,00,000 ఇచ్చాను అంతే. అప్పటి నుంచి మనిషి అడ్రస్ లేడు. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తే ఇల్లు కాదంటారు. మూర్తి నీకు తెలుసా? హే నువ్వు ఇక్కడ? మూర్తి నా ఫ్రెండ్ అండి. ₹1,00,000 తీసుకెళ్ళిపోయాడు. సార్ నా కంప్లైంట్ తీసుకుంటారా లేదా? లేదంటే నేను డీజీపీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగవే బాబు, ఈ అమ్మాయి ఆల్రెడీ అతను కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. అతని కోసం వెతకని ప్లేస్ లేదు, చేయని ప్రయత్నం లేదు. ఓహో మీ వల్ల కూడా కాలేదా? ఓకే, నా నెట్వర్క్ ఓపెన్ చేస్తా. వాడిని ఎక్కడ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి నాకు బాగా తెలుసు. రే మూర్తి, ఎక్కడ పారిపోతారా నువ్వు? చూడమ్మా, ఒక మనిషిని బ్లడ్ రిలేషన్ ఉన్నోడైనా వదిలేస్తాడేమో కానీ మనీ రిలేషన్ ఉన్నోడు మాత్రం వదలడు. వీడు దూకుడు చూస్తుంటే మూర్తిని పట్టుకునే వరకు వీడు ఆగడు. మా డ్యూటీ మేము ఎలాగూ చేస్తాం. నువ్వు వీడిని ఫాలో అయిపో, నీ పని అయిపోతుంది. వీడికి మూర్తి ఎలా తెలుసు? బొంగు తెలుసు. మరి తెలుసని చెప్పు. తెలివిగా చెప్పా. పాప మూర్తి తిప్పుకుంటూ మూర్తి మూర్తి అని తిరుగుతుంది. దాన్ని నా వైపు తిప్పుకోవాలని మూర్తి మనకు తెలుసు అని చెప్పాం. మన గెస్ట్ కరెక్ట్ అయితే మిస్ వస్తుంది. మూర్తి కిదర్ హై అంటది. మనం ఇదర్ హై ఉదర్ హై అంటూ బైక్ మీద సిటీ మొత్తం తిప్పేస్తాం అనమాట. మధ్య మధ్య స్పీడ్ బ్రేకర్స్. మన స్పీడ్కి బాడీ టు బాడీ టచింగ్స్. కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి బాడీలో ఫైర్, హార్ట్లలో పుట్టుకొస్తే. మా నీ బాణం గట్టిగా తెలియదురా, అటు చూడు. Here I go once again telling you, bro. Don't underestimate me, cause here I go, yo. Here I go once again telling you, bro. Here I go, here I go, here I go. ఫ్రెండ్స్ రారా.
ఖామోష్ ఖామోష్ ఖామోష్. ఏమైందన్నా? చంపాల్సింది నిన్ను కాదురా, ఆ గుంటనే. అదేంటన్నా? అదేంట ఇంతవరకు చాలా హోమ్లీగా పద్ధతిగా గుడిలోన నా సామి కొలువై ఉన్నాడే పూజకు వేలాయనే అని పాడి ఒక్కసారి "ఎయ్య, గుడి వెనక నా స్వామి గుర్రమెక్కిపోతున్నాడే డే, డే, డే" అంటదా హీరో నా క్యారెక్టర్ మెయింటైన్ చేయదు సభ్యసామ దేవ పలకడా. నీకు అలా అనిపించిందా అన్నా? అరే అన్న మీకు ఇంకా అర్థం కాలే. గా పూరికేమో గా మూర్తి కావాలి, గీడికేమో గా పూరి కావాలి. మూర్తి గాని దొరికించుకునికే వీడితో క్లోజ్ అయినట్టు గేమ్ ఆడుతుంది. పాగలుండడన్నా ఇడు. ఓ నీకు ఇలా అనిపించిందా అన్నా? ఏంట్రా ఈ కన్ఫ్యూజన్? అన్నా నువ్వు కోపడంటే ఓ చిన్న మాట చెప్తానన్నా. ఏంటది? ఇప్పుడు చెప్పిన ముద్దు సీను దాని ముందు సీన్ నా కథలో లేవన్నా. ఏంటి రెండు సీన్లవా? మరెందుకు చెప్పావరా మెంటల్? ఇలా జరిగితే బాగుంటుందని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న బిట్ యాడ్ చేసుకున్నానన్నా. ఏంటది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? అవునన్నా. పాపం మీరు మాత్రం వన్ సైడ్ లవ్ స్టోరీ ఎంతసేపు అని వింటారు? డ్రైగా లేదు అన్నో యాడ్ చేస్తే యాడ్ చేశాడు కానీ ఈ సీల్ తో ఈ కథకి మంచి కలర్ వచ్చిందన్నా. సూపర్ థ్యాంక్స్ అన్నా. ఎరా ఈ లేపేమన్నాగా? రే చెత్తదవా, నీ చెత్త కథలో సాటిస్ఫాక్షన్ లాపి అసలు జరిగిందేదో చెప్పిసావు. అన్నా సారీ అన్నా, అసలు నిజంగా ఏం జరిగిందంటే